ఓకే సార్, ముందుగా కొత్త వాళ్ళకు నా పేరు పొత్తూరి రెడ్డప్ప. మేము ఉండేది రాయచోటి సార్. అన్నమయ్య డిస్టిక్ న్యూ హెడ్ క్వార్టర్ పరిధిలో మేము ఉన్నాము. ఈ కేవా సంస్థలో నేను నవంబర్ 20, 2017 తారీఖున గురువారం జాయిన్ కావడం జరిగింది. నేను జాయిన్ అయింది గురువారం సార్. అదే విధంగా ఎందుకు ఈ కేవా సంస్థలో జాయిన్ అయినా నేను అస్తమానం గతంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో పనిచేస్తున్నప్పుడు ఎక్కడన్నా వాటర్ తాగినా, అదే విధంగా చలికి అని తిరిగినానంటే అస్తమానం వచ్చిన ముక్కు దిబ్బడ రకరకాల సమస్యతో, అలర్జీ ప్రాబ్లంతో నేను బాధపడుతున్నాను సార్. దానికోసమని అప్పుడే 2017 సంవత్సరంలో కొత్తగా లాంచ్ అయినటువంటి కేవా ట్రిపుల్ స్టెమ్ సెల్ అప్పుడే రీసెంట్ గా లాంచ్ అయింది సార్. అది 4,000 రూపాయల ఎంఆర్పి ప్రొడక్ట్. అది తీసుకొని నేను కేవా సంస్థలో జాయిన్ కావడం జరిగింది సార్. అదే విధంగా నేను వచ్చింది సార్. జాయిన్ అయిన తర్వాత ప్రొడక్ట్ల గురించి నాకు రిజల్ట్ బాగా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాయచోటి నుంచి నాకు వచ్చింది సార్ ముదిగుబ్బ, దాదాపు 140 కిలోమీటర్లు సార్ డిస్టెన్స్. ఆ ముదిగుబ్బ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కేవా మీటింగ్ డిసెంబర్ 2, 2018 ముదిగుబ్బలో మొట్టమొదటి మీటింగ్ జరగడం సార్, లీడర్స్ మీటింగ్. అక్కడ వెళ్ళడం జరిగింది నేను బస్సులో. అక్కడ వెళ్ళిన తర్వాత అప్లయన్స్ మన ప్రొడక్ట్ల గురించి, అదే విధంగా ప్రొజెక్టర్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. తెలియజేసుకోకుండా మొత్తం అంతా కనుక్కొని, నేను వచ్చింది ప్రొడక్ట్ పైన కొంచెం అవేర్నెస్ రావాలి, రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారందరినీ ఐడెంటిఫై చేసి, మొట్టమొదటిసారిగా వచ్చింది మా ఫ్రెండ్ ఒక అతని ఫైల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఫైల్స్ గురించి ఇవ్వడం జరిగింది. అతనికి విత్-ఇన్ వీక్ లో అద్భుతంగా రిజల్ట్ రావడం జరిగింది. అదే విధంగా మరొక వ్యక్తికి వాళ్ళ అత్తకు వచ్చింది క్యాన్సర్ పేషెంట్ 4th స్టేజ్ సిమ్స్ హాస్పిటల్లో ఆయన వచ్చింది, అడ్మిట్ కావడం జరిగింది. అక్కడ డాక్టర్లు నువ్వు 1 వీక్ కన్నా ఎక్కువ బతకమ్మా, నువ్వు చనిపోతావని, వెళ్ళిపో, డిశ్చార్జ్ చేసుకో, డబ్బులు వేస్ట్, అదే విధంగా టైం వేస్ట్ అని చెప్పి వాళ్ళు బెదిరించి పంపిస్తే, అప్పుడు వచ్చింది మనకు హెల్త్ పైన అవేర్నెస్ లేకుండా కూడా మన డాక్టర్ సుందర్ సార్ ఆధ్వర్యంలో కొద్దిగా ప్రొడక్ట్ నాలెడ్జ్ సంపాదించుకొని సార్తో మాట్లాడించి, అప్పుడు ఒక ఛాలెంజ్ గా తీసుకొని, ఎందుకంటే వాళ్ళు అనేది పాత రాయచోటి సార్, ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఏ విధంగా అయితే మన ప్రొడక్ట్లు పని చేస్తాయి నాకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ప్రొడక్ట్లు ఇవ్వడం జరిగింది సార్. మీరు నమ్ము సార్, విత్-ఇన్ 3 days కే అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది. రిజల్ట్ రావడమే కాదు, ఆయన వచ్చింది మామూలుగా 1 వీక్ చనిపోతున్న వ్యక్తికి అట్లాగే కంటిన్యూగా 6 months వాడించడం జరిగింది. ఆయన వచ్చింది 1 year బతికింది సార్. 6 months మెడిసిన్ వాడింది, అదే విధంగా 1 year బతికింది సార్. అదే ముందుగా ఇచ్చింటే కన్నా 100% వచ్చింది, ఆమె బతికేది సార్. మీరు పాత వాళ్ళు ఎవరన్నా నాతో పాటు జాయిన్ అయిన కొత్త వాళ్ళు తిరిగితే అది వీడియో ఉంది సార్. నేను సెల్ మాట్లాడడం వల్ల ఆమె లైవ్ లో వీడియో ఇచ్చింది సార్. అది టెస్ట్ లైవ్ కూడా ఉందన్నమాట. అది మన దగ్గర ఇప్పుడు లేదు సార్, నేను సెల్ మాట్లాడడం జరిగింది. కాబట్టి చాలా అద్భుతంగా స్టార్టింగ్ లోనే నేను ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ ప్రొడక్ట్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి నాకు తెలియాలి, ఎందుకంటే చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో నేను అంచెలంచెగా వివిధ ప్రొడక్ట్ల గురించి అవగాహన చేసుకుంటూ, అంచెలంచెగా ప్రొడక్ట్ల గురించి తెలుసుకుంటూ, నాకు వచ్చింది కొత్త సార్. నేను చదివింది ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఉస్మానియా కెమిస్ట్రీ చదివితే ఈ హెల్త్ పైన నాకేం తెలియదు. అప్పుడు నేను ఏం చేశానంటే, నా అదృష్టం కొద్దీ డిసెంబర్ లో శ్రీరామ్ యూనివర్సిటీ ఢిల్లీలో మనకు వచ్చింది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఆయుర్వేదిక్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్. 2017 డిసెంబర్ నెలలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గా స్టార్ట్ చేస్తే అప్పుడు నేను జాయిన్ కావడం జరిగింది. డిస్టెన్స్ ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. దాని ద్వారా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని మనం ఐడెంటిఫై చేసుకొని అన్ని రిజల్ట్ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనం ఎంతో మంది ఆరోగ్యవంతంగా అవుతాము, ఆరోగ్యం అవుతాము. నీ ప్రొడక్ట్ పైన అవగాహన కల్పించుకోవాలి అనే ఉద్దేశంతో నేను వచ్చిందే బిఏఎంఎస్ కోర్సుకు 2017 డిసెంబర్ లో శ్రీరామ్ యూనివర్సిటీలో 1,70,000 రూపాయలు పిలిస్తే ఒక సెమ్కు సార్. అట్లా వచ్చింది మొత్తం అంతా 8 సెమ్ములు ఉంటాయి. ఇన్స్టాల్ అయి చేసుకుంటూ కోర్సు పగా నేర్చుకుంటూ ఒక పక్కల మన డాక్టర్ సుందర్ సార్ వచ్చింది అనంతపురంలో ట్రైనింగ్ పెడుతూ ఉంటే, ఆ ట్రైనింగ్ ద్వారా రకరకాల మనకు వచ్చే 4G మిషన్ గురించి, ప్రొడక్ట్ నాలెడ్జ్, అనాటమీ క్లాస్ తెలుసుకుంటూ అప్పటికప్పుడు పేషెంట్లు ఇచ్చుకుంటూ, నేను ఎస్పెషలిస్ట్ Day 1 నుంచి కూడా నేను వెళ్ళడం ఒకటి సార్, పేషెంట్కి వెళ్ళాను సార్. నేను ఛాలెంజ్ గా, ఎందుకంటే పేషెంట్కి వెళ్ళి పేషెంట్ ద్వారానే మనం అంతా కూడా చేయించిన ఉద్దేశంతో నేను ఫస్ట్ వాడాను కాబట్టి ఆ సంపూర్ణ విశ్వాసంతో
నేను వాడడం జరిగింది. వాడిన తర్వాత చాలా చాలా అద్భుతంగా మిరాకిల్ రిజల్ట్ సార్. మీరు నమ్మరు, చాలా చాలా క్రిటికల్ కేసెస్ కూడా మనం వచ్చింది చనిపోయిన 1 వీక్ లో చనిపోతున్న వ్యక్తిని కూడా మనం దాదాపు వచ్చింది 6 నెలలు మనం మెడిసిన్ వాడి మన ఫుడ్ సప్లిమెంటరీ వాడిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం రోజులు బతికించామంటే నిజంగానే మన కంపెనీ యొక్క గొప్పతనం చాలా హ్యాండ్సప్ సార్. అప్పట్లో మనకు వచ్చింది ప్లాన్ చేసుకుంటూ అంచెలంచెగా ఎదగడం జరిగింది సార్. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు 12,80,000 బిజినెస్ పాయింట్లు ఏ టీంలో, 12,80,000 బిజినెస్ పాయింట్లు ఏ టీం బి టీంలో చేస్తేనే డైరెక్టర్ అనేది కావడం జరిగింది. అప్పుడు సార్ ఇప్పట్లో పెంచుకుంటే అప్పటికి డబుల్ ఉంది సార్. 12,80,000 బిజినెస్ పాయింట్లు, 12,80,000 కొత్త ప్రొడక్ట్ పైన మనకి ఏం అవగాహన లేదు, మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, దగ్గరలో స్టాక్ పాయింట్ అవైలబిలిటీ లేదు. స్టాక్ పాయింట్ కావాలంటే మనం బయట వచ్చింది బయట డబ్బులు వేసుకొని ఓ 3 days 4 days వాళ్ళు పంపించేవాళ్ళు. అది కూడా వచ్చింది డిపి అంటే తెలియదు, ఎంఆర్పి అంటే ఏం తెలియదు. ఒక ఛాలెంజ్ గా తీసుకొని నేను వాడిన తర్వాత చాలా మందికి వాడిచ్చాను. వాడడం ద్వారా అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది. దాని ద్వారా అంచెలంచెలు ఎదుర్కొంటూ ఈ రోజు వచ్చింది సార్. నిజంగానే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఒక మిరాకిల్ లాగా చరిత్ర సృష్టిస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, 2017 సంవత్సరం జాయిన్ అయినప్పుడు నేను వచ్చింది డైరెక్ట్ షిప్ కావడానికి 12,80,000 బిజినెస్ పాయింట్లు, 12,80,000 బిజినెస్ నాకు వచ్చింది 19 నెలల టైం పట్టింది సార్. ఎందుకంటే ప్రొడక్ట్ అవైలబిలిటీ లేదు, బిజినెస్ పాయింట్లు వచ్చింది 12,80,000 అంటే ఇప్పుడున్న దానికన్నా డబల్. చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ప్రొడక్ట్ అవైలబిలిటీ ఏముండదు, బ్రోచర్ ఉండదు, స్టాక్ పాయింట్లు ఉండవు, కొత్త ప్రొడక్ట్ మార్కెట్ అడిగిన తెలియదు అనేసి నేను అంచెలంచెలా ఎదుక్కుంటూ ఒక ఛాలెంజ్ గా తీసుకొని 19 నెలల కాలంలో డైరెక్ట్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. 12,80,000 బిజినెస్ పాయింట్లు, 12,80,000 సార్. నా అదృష్టం చూడండి, నేను అయ్యాను 2019 నేను వచ్చింది జూన్ లో కంప్లీట్ కావడం జరిగింది. ఆగస్ట్ లోనే ప్లాన్ మార్చారు. అప్పుడు 6,40,000 చేశారు సార్. నేను అప్పుడు చాలా బాధపడాను సార్. ఎందుకంటే ఇంకొక 2 నెలలుగా నేను ఆగింటే నేను ఎక్కడ వెళ్ళిపోయాను ఉద్దేశంతో ఎంత కష్టపడి చేశాను, ప్రొడక్ట్ లేవు ఏం లేవు చేసి నిజంగానే అప్పుడు నాకు చాలా బాధ అయింది. బాధ అయినా కూడా ఇన్కమ్ లెవెల్ అయితేనే చాలా బాగా పెంచారు సార్. అప్పటికన్నా ఇన్కమ్ పెరగడం జరిగింది నిజంగానే. తర్వాత ఎప్పుడైతే ప్లాన్ మారిందో సార్, విత్ ఇన్ 6 months లో ప్రెసిడెంట్ క్లబ్ 2019 డిసెంబర్ లో ప్రెసిడెంట్ క్లబ్ అనేది నేను కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలుగా ఎదుక్కుంటూ టీం బాగా స్ప్రెడ్ అవుట్ అవుతుంటే మళ్ళీ 3 months కే చైర్మన్ అనేది కావడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను అనేది 12,80,000 బిజినెస్ పాయింట్లు, 12,80,000 బిజినెస్ కావడానికి నాకు 19 నెలలు టైం తీసుకుంటే ఒక ప్రెసిడెంట్ క్లబ్ కావడానికి కేవలం మన తర్వాత 6 నెలలు మాత్రమే, తర్వాత చైర్మన్ కావడానికి మళ్ళీ 3 నెలలు మాత్రమే. బిజినెస్ అనేది అంత రా కంట్రోల్ గా అంత ఫాస్ట్ గా మన పునాది పర్ఫెక్ట్ గా వేసాము కాబట్టి అంత స్పీడ్ గా వెళ్ళడం జరిగింది సార్. సార్ మీ అందరికి కూడా చెప్తాను, నేను మొట్టమొదటిసారిగా ప్రొడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ అమర్ అనే అబ్బాయి ఒక స్టాక్ పాయింట్ పెడుతున్నాను జాయిన్ చేసిన అబ్బాయి, నేను 4,000 రూపాయలు ట్రిపుల్ సెన్సల్ వస్తే నాకు సింగిల్ పీస్ ఇచ్చాడు సార్. అది కూడా పాయింట్లు వచ్చింది కొట్టంగా నాకు 79 రూపాయలు ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చింది సార్. నాకు 79 రూపాయలు, అది కూడా సింగిల్ ప్రొడక్ట్. ఫస్ట్ నాకు దెబ్బ పడింది సార్ ఫస్ట్ లోనే. కానీ ఆ రోజు వచ్చింది మొత్తం అని తెలుసుకున్న తర్వాత అంచెలంచెలుగా ప్రొడక్ట్ల పైన నాలెడ్జ్, అదే విధంగా ఇలా కాదు దాన్ని బిజినెస్ చేసుకోవచ్చు. మా అప్లైన్ వచ్చిన ధర్మవరంలో కె సురేష్ బాబును నా దగ్గర పిలుచుకొని 1 day అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా మొత్తం అంతా కూడా ఈ ప్రొడక్ట్ పైన అవగాహన అదే విధంగా అన్ని చేసుకొని ప్లాన్ గీన మొత్తం చూసుకొని ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎంత ఫాస్ట్ గా చేశానంటే సార్, అప్పుడు వచ్చింది స్టాక్ పాయింట్ కేవా అంటే ఎవరికి తెలియదు, స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంటాయో తెలియవు. అప్పుడు మినిమం సార్ ఒక స్టాక్ పాయింట్ పెట్టాలంటే 1,50,000 సార్, తక్కువకి ఇచ్చేవాళ్ళు కాదు. స్టాక్ పాయింట్ ఒకవేళ ఇచ్చినా కూడా మాకు వచ్చింది పేర్లు చెప్పను కానీ డబ్బులు వేసిన తర్వాత నేర్పించే వాళ్ళు ఎవరు లేక డబ్బులు వేసిన 15 రోజులు కానీ మేము ఆర్డర్ పెట్టలేకపోయినాం సార్. ఆ రోజు వచ్చింది చెప్పే వాళ్ళు ఎవరు లేరు, ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇప్పుడు వచ్చింది రా కంట్రోల్ గా మీరు తక్కువకే వచ్చింది స్టాక్ పాయింట్ అవైలబిలిటీ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు డైరెక్ట్ షిప్ కావడానికి 6,40,000 50% స్టాక్ పాయింట్ అవైలబిలిటీ ఉంది. నేను పడిన దాంట్లో ఓన్లీ 1% మీరు కష్టపడినారంటే ఈజీగా సక్సెస్ కావచ్చు సార్. ఇవన్నీ అంచెలంచె ఎదుర్కొంటూ ఒక ట్రాక్ రికార్డ్, ఒక చరిత్ర కేవాలో మనం సృష్టించడం జరిగింది సార్. అది ఏ విధంగానో మీకు చెప్తా వస్తాను, మీరు నోట్ చేసుకుంటే ఇంటే లిజన్ చేస్తే మీకు అందరికి అర్థమవుతుంది సార్. ఎందుకంటే
12,80,000 బిజినెస్ పాయింట్లు ఎక్కడ, 6,40,000 బిజినెస్ పాయింట్లు ఎక్కడ, అదే విధంగా వచ్చింది స్టాక్ పాయింట్ ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని అంచెలంచెలుగా ప్లాన్ చేసుకుంటూ లాస్ట్ మంత్ నా ఇన్కమ్ 11,10,079 రూపాయలు సార్. ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ 79 రూపాయలు, లాస్ట్ మంత్ నా ఇన్కమ్ 11,10,079 రూపాయలు. ఇది సార్ కేవా అంటే పవర్. ఆ రోజు నేను 79 రూపాయలే ఎందుకులే నాకు వద్దులే అని నెగ్లిజెన్స్ చేసింటే ఇంత టీం రాదు, ఇంత నాకు ఇన్స్పిరేషన్ రాదు, ఇంత ఇన్కమ్ రాదు, ఇంత విలువ రాదు సార్. అది సార్ కేవా పవర్ అంటే. ఇప్పుడు ప్రజెంట్ సార్ యాజ్ ఆన్ డేట్ మనకు జనవరి 1, 2022 నా టీంలో 20,160 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు సార్. దాంట్లో నేను ఓన్లీ సూపర్ స్టాక్ పాయింట్లు చాలా ఉన్నాయి సార్. యాక్టివ్ అంటే ఎవ్రీ మంత్ పర్చేజ్ చేసేది మాత్రం నేను చెప్తాను. నా టీంలో ప్రస్తుతం ఎవ్రీ మంత్ యాక్టివ్ గా 2.5 lakhs, 3.5 lakhs, 2.5 lakh అబౌవ్ చేసే స్టాక్ పాయింట్ అన్ని కూడా యాక్టివ్ స్టాక్ పాయింట్ కింద కౌంట్ చేసుకోవాలి. 10 యాక్టివ్ సూపర్ స్టాక్ పాయింట్లు ఉన్నాయి సార్. అదే విధంగా స్టాక్ పాయింట్లు యాక్టివ్ 559 ఉన్నాయి సార్. నా టీం అంతా కూడా సౌత్ ఇండియా మొత్తం ఆక్యుపై చేశాం. మహారాష్ట్ర కూడా మనం ఎంటర్ అయ్యాం, ఢిల్లీకి ఎంటర్ అయ్యాం. అతి త్వరలో ఇండియాను మొత్తం అంతా ఆక్యుపై చేయబోతున్నాం సార్. ఇది సార్ చరిత్ర అంతే. నా టీంలో టోటల్ గా ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ 40 మంది కోర్ కీ మెంబర్స్, అంటే 40 మందిలో 8 మంది చైర్మన్ క్లబ్ మెంబర్స్, 6 మంది ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్, డైరెక్టర్ అనే వాళ్ళు 26 మంది నా టీంలో ఉన్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు నేనే డైరెక్టర్, కానీ ఇప్పుడు నా టీంలో యాజ్ ఆన్ డేట్ జనవరి 1, 2026 తారీఖున నా టీంలో కోర్ కమిటీ మెంబర్స్ 40 మెంబర్స్, అదే విధంగా ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్ 6 మెంబర్స్, చైర్మన్ క్లబ్ మెంబర్కి వచ్చింది 8 మెంబర్స్, డైరెక్టర్ అనేది 26 మంది. అతి త్వరలో మనకి ఫైనాన్స్ ఇయర్ క్లోజ్ కాబోతుంది సార్. ఈ ఫైనాన్స్ క్లోజ్ కాబోయేటప్పుడు మనకు అందరికి కూడా ఎంతమంది అవుతారో నాకే ఒంటరిగా ఉంది సార్. కేవలం ఈ ఫైనాన్స్ ఇయర్ మనకు వచ్చింది 100 రోజులు మాత్రమే ఉంది. 100 రోజుల్లో మనం ఏమి చరిత్ర చూస్తామో, నేను డైరెక్టర్ కావడానికి 19 నెలలు టైం పెడితే నా టీంలో కేవలం 3 రోజుల్లో ఒక వ్యక్తి డైరెక్టర్ అనేది కావడం జరిగింది. అది ఎలాగంటే 12 అయనైజన్ మిషన్లు, 8 హైడ్రోజన్ వాటర్ బాటిల్లు, కేవలం మనకు వచ్చింది 12 మంది ప్లస్ ఒక 12 ప్లస్ ఒక 8, 20 మంది మెంబర్స్ తో అట్ ఏ టైం 3 days లో డైరెక్టర్ అనేది కంప్లీట్ కావడం. అది నాకు చాలా గర్వంగా ఉంది సార్. ఎందుకంటే నేను డైరెక్టర్ కావడానికి 19 నెలలు పడితే నా టీం సభ్యులు యాక్టివ్ గా సౌత్ ఇండియాలోనే కాదు సార్, కేవా చరిత్రలో ఎవరే కానీ 3 days లో ఈ విధంగా డైరెక్టర్ చరిత్ర కూడా మనకే దక్కుతుంది. నేను చెప్తున్నా మళ్ళీ అతనికి వచ్చింది సార్ ఒక ఎలక్ట్రిక్ బైక్ దాంట్లో పనిచేస్తూ ఉంటే ఇప్పుడు ఫుల్ టైమ్ గా మన కేవాన చేస్తున్నాడు సార్. అతని ఇన్కమ్ కూడా 3 lakhs వచ్చింది ఫస్ట్ మంత్ ఇన్కమ్. నాకు ఇన్కమ్ 79 రూపాయలు వస్తే నా టీంలో ఉన్న వాళ్ళకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ అది కూడా 3 days మాత్రమే. మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా ఆల్రెడీ నాతో కలిసిన వాళ్ళందరూ లోకల్ అందరూ కూడా నేను చూపించాను సార్. 3 లక్షల రూపాయలు తీసుకోవడం, అది సార్ కేవా అంటే పవర్. ఇది కాక సార్ నేను మొట్టమొదటిసారిగా ఈ కేవాలో జాయిన్ అయిన తర్వాత ఫ్లైట్ జర్నీ జనవరి 9, 2020 తారీఖున హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సార్. హెడ్ ఆఫీస్ జనవరి 10వ తారీఖున హెడ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే హెడ్ ఆఫీస్కి వెళ్ళానో అక్కడ కంపెనీ యొక్క విజన్ గోలు మొత్తం చూసిన తర్వాత మేమంతా కూడా ఫ్లైట్లో వెళ్ళాం సార్. ఢిల్లీ నుంచి బస్సు మాట్లాడుకున్నాం. 4 days క్యాంప్ మొత్తం అంతా కూడా బయట తిరగడానికి మొత్తం అంతా హెడ్ ఆఫీస్ కు అక్కడ వచ్చింది. ఫస్ట్ టైం మేము వెళితే నాతో పాటు ఒంగోలు నుంచి ఒక అతను వెళ్ళడం జరిగింది. ఇద్దరం వెళితే ఇప్పుడు వచ్చింది 2024 సంవత్సరంలో నా టీంలో 120 మంది 2 బ్యాచ్లుగా హెడ్ ఆఫీస్ విజయం జరిగింది సార్. ఫస్ట్ నేను వెళ్ళింది ఒకరినే, ఇప్పటి వరకు నేను హెడ్ ఆఫీస్ కు 4 times వెళ్ళడం జరిగింది. అది సార్ చరిత్ర అంటే. ఎందుకంటే ఒకసారి కంపెనీ విజిట్ చేసిన తర్వాత మన యొక్క విజన్ గోల్ మొత్తం అంతా కూడా ప్లాన్ చేసుకోవచ్చు సార్. అంచెలంచెలంచెలు కూడా ఎదుర్కొంటూ ఎక్కడే కానీ తగ్గకున్నా, ఎటువంటి లోటు చేయకున్నా, తెలియని విషయాలు శ్రద్ధగా తెలుసుకుంటూ అంచెలంచెలా ఎదుర్కొంటూ మనం వచ్చేది 2021-22 ఫైనాన్స్ ఇయర్ కు డిప్యూటీ చైర్మన్ గా ఫండ్ తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2023-24లో బ్రాంచ్ చైర్మన్ గా, ఈ 2024-25 ఫైనాన్స్ ఇయర్ లో సిల్వర్ చైర్మన్ కూడా కాబోతున్నాం సార్. అది మన ట్రాక్ రికార్డ్ అంటే. మొట్టమొదటిసారిగా చైర్మన్ కావడము, తర్వాత చైర్మన్ ఫండ్ తీసుకోవడము, తర్వాత దాని ట్రిపుల్ ప్రమోషన్స్, డిప్యూటీ, బ్రాంచ్, సిల్వర్. అతి త్వరలో మనం వచ్చింది. ఇలాగే కంటిన్యూ అయితే నేనుగా సార్ నా టీం మెంబర్లే సిల్వర్ కాబోతారు, డైమండ్ కాబోతారు, గోల్డ్ కాబోతారు, అన్ని కాబోతారు సార్. ఇది చరిత్ర అంటే, కేవా చరిత్ర అంటే ఇది సార్ పవర్ అంటే. మనం అందరినీ కూడా గుర్తు పెట్టుకోవాలి సార్.
నేను మొట్టమొదటిసారిగా నేను ఫీల్డ్ వర్క్ అనేది తిరుపతిలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. అది కూడా ఎప్పుడు చెప్పమంటారా? December 31, 2017. బాగా గుర్తుంది. మిడ్ నైట్ లో ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మేము తిరుపతిలో చేసుకోవడం జరిగింది సార్. అప్పుడు కూడా మెడికల్ వెళ్ళడం జరిగింది. అప్పుడు తిరుపతిలో స్టార్ట్ చేసుకుంటూ అంచెలంచెలుగా మళ్ళా వచ్చింది. మదనపల్లిలో ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటే మాయా బజార్ నీరుగుట్టుపల్లిలో ఒక కీర్తి ఆయుర్వేదాలయ అనేసి ఒక బ్యూటిషియన్ మేడంతో 1,50,000 పెట్టి స్టాక్ పాయింట్, రాయచోట్లో లైన్ క్లబ్స్ లో పనిచేస్తున్న డాక్టర్ నాగేశ్వరరావు అతని దగ్గర ఉన్నటువంటి మన యశ్వంత్ అనే అబ్బాయితో మనం ఒక స్టాక్ పాయింట్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. అలాగా అక్కడి నుంచి వచ్చింది నాకు పరిచయం అయినటువంటి దాదాపు ఇక్కడి నుంచి శ్రీకాకుళం పలాస ఒరిస్సా బార్డర్ లో దాదాపు అప్ అండ్ డౌన్ 2,000 కిలోమీటర్లో 1,50,000 పెట్టి నా ఫ్రెండ్ ద్వారా స్టాక్ పాయింట్ ఓపెన్ జరిగింది సార్. ఆ స్టాక్ పాయింట్ పెట్టడమే కాదు, అది ఒక ట్రాక్ రికార్డ్ సార్. అతను వచ్చింది 1,50,000 స్టాక్ పాయింట్ పెట్టి ఓపెన్ చేస్తే, ఓపెనింగ్ కోసం నేను, టీవీ రెడ్డి గారు, యశ్వంత్ సాయినాథ్ తర్వాత మొత్తం అంతా వెళ్తే దాదాపు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కూడా డబ్బులు వస్తుంది లేదని కూడా అందరికీ కూడా పే చేసుకొని నేను వెళ్ళి అక్కడికంతా వ్యయప్రసాలు వేసి మార్నింగ్ వచ్చిన సార్ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలా మామూలు బాగా క్యాంపెయిన్ బాగా చేసుకున్నారు. హెల్త్ క్యాంప్ చేసుకొని దాదాపు సార్ మీరు నమ్మరు, మార్నింగ్ టిఫిన్ తిన్నాము, నైట్ 11:30 అయింది, మిడ్ నైట్ కంటిన్యూ సార్. ఆ రోజు అతనికి పెట్టిన 1,50,000 పెడితే 2,50,000 కలెక్షన్ రావడం జరిగింది. ఇదే అతనికి వచ్చింది పెట్టిన డబ్బులు కాక ₹1,00,000 లాభం కూడా రావడం జరిగింది. ఎంఆర్పికి ఇవ్వడం జరిగింది. అలాగే దాన్ని మళ్ళీ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ రోజు వచ్చింది సౌత్ ఇండియా మొత్తం అంతా కూడా ఆక్యుపై చేసుకుంటూ అంచెలంచెలుగా మనం ప్లాన్ చేసుకుంటూ నేను వచ్చింది మొట్టమొదటి ఇలా కాదు దాని బిజినెస్ అని చెప్పేసి February 26, 2020 నేను వచ్చింది రాయచోట్లో వరాహి యూనివర్స్ అనే పేరుతో 5 లక్షలతో సూపర్ స్టాక్ పాయింట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే సూపర్ స్టాక్ పాయింట్ అవైలబిలిటీ నా దగ్గర ఉండాలా అని ఉద్దేశం పెట్టడం జరిగింది. తర్వాత నేను పెట్టిన తర్వాత ఇమీడియట్లీగా మీ అందరికీ కూడా గుర్తుంటుంది, March 22, 2020 కోవిడ్ లాక్డౌన్ రావడం జరిగింది. లాక్డౌన్ లో కూడా మనం వచ్చింది జబర్దస్త్ బిజినెస్ చేశాం సార్. మనం 30 lakhs, 40 lakhs, 50 lakhs అందరు కూడా ఇక్కడికి వచ్చి ఎత్తుకోబోయే వాళ్ళు. అప్పుడు స్టార్ట్ చేశాం సార్ మన యొక్క జూమ్ మీటింగ్ అంటే కూడా ఏం తెలుసు సార్. అప్పుడు కోవిడ్ లో కొత్తగా యాప్ జూమ్ లింక్ రావడం జరిగింది. దాని ద్వారా బిజినెస్ చేసుకుంటూ సబ్జెక్ట్ నేర్పించుకుంటూ అవేర్నెస్ చేసుకుంటూ అంచెలంచెలు ఎదుర్కొంటూ నేను ఒక పక్కన కోర్స్ చేసుకుంటూ ఒక పక్కన బిజినెస్ చేసుకుంటూ ఒక పక్కన టీం మెయింటైన్ చేస్తూ అన్ని కూడా ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది సార్. ఇప్పుడు మన టోటల్ గా నేను ఎప్పుడైతే కోవిడ్ లో అయ్యాను సార్, నాకు రికగ్నైజ్ ప్రోగ్రామ్ చేయడానికి September 24, 2020 మొత్తం అంతా కూడా భయంకరమైనటువంటి కోవిడ్, లాడ్జ్లు కానీ ఫంక్షన్ హాల్ కానీ ఎక్కడ కానీ ఏం లేవు సార్. మొత్తం అంతా కూడా పిన్ డ్రాప్ బంద్. ఎక్కడ కానీ ప్రైవేట్ వెహికల్లో పోవాలి, లేదంటే మార్నింగ్ 10 వరకు టైం ఇస్తారు, వెళ్ళాలి సార్. నిజంగానే సార్ నేను జీవితంలో గుర్తుండిపోయే విషయం అది. మనకు వచ్చింది అప్పుడు నా అప్లైన్ డాక్టర్ సుందర్ సారు BMW కార్ అచీవ్మెంట్ చేసుకొని పాపం ఫోన్ చేయండి ఖచ్చితంగా మీరు రావాలి సార్ నా ఫంక్షన్ కంటే. పాపం సార్ వచ్చింది కోయంబత్తూరు నుంచి ఓన్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ BMW కార్లో వచ్చి September 24, 2020 మనకు వచ్చింది. నాకు మా రాయచోట్లో చూసిన వాళ్ళ పక్కన ఓపెన్ హాల్ ఉంది సార్. మనకు వచ్చింది ఓపెన్ ప్లేస్ బిల్డింగ్ ఉంది, అక్కడ నా చైర్మన్ ఫంక్షన్ జరిగింది సార్. నిజంగానే ఇవన్నీ కూడా మధురానుభూతులు సార్. ఎందుకంటే ఫంక్షన్ హాల్ లేదు, మాక్సిమం నాతో అప్పుడు చిరంజీవులు అందరూ కూడా రావడం జరిగింది. కొంతమంది మాత్రమే తెలుస్తుంది సార్, పాత వాళ్ళు ఎవరైతే జన్యుండాలి అందరూ కూడా అప్పుడు మధురానుభూతులు మనం అనుభవిస్తూ తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత మనం స్టాక్ పాయింట్ ద్వారా ప్లాన్ చేసుకుంటూ రికగ్నై ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను కారు కూడా తీసుకోవడం జరిగింది సార్ కేవాలో. ఆ కార్ రికగ్నై ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ గా చేయడం సార్ చాలా గ్రాండ్ గా. ఎందుకంటే కోవిడ్ పోయింది, సెకండ్ టైం మళ్ళీ కోవిడ్ వచ్చింది. January 1, 2022 నిదా మినీ ఫంక్షన్ హాల్ సుబ్బారెడ్డి వీధిలో ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని దాదాపు 250 మందికి నాన్ వెజ్ వాళ్ళు తిన్నంతా కూడా పెట్టి చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయడం జరిగింది సార్. అది కాక 2024 అంచెలంచెలు ఎదుర్కొంటూ నాకు వచ్చిన డబ్బుల్ని సొంతంగా వాడుకోకూడదు, నా టీం సభ్యులకు మొట్టమొదటిసారిగా కూరుకుటూరు ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. ₹3,50,000 నా సొంత ఖర్చు పెట్టుకొని ప్లాన్ చేయడం జరిగింది సార్. ఎందుకంటే వచ్చిన డబ్బులు వచ్చింది మనం తినకూడదు, టీం ద్వారా వచ్చింది వాళ్ళ ఖర్చు పెట్టాలి, వాళ్ళు కూడా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఉద్దేశంతో పెట్టడం జరిగింది సార్. అదే విధంగా అది అయిన తర్వాత కంటిన్యూగా మనం టూర్లు పెడుతున్నాం. రీసెంట్ గా మీ అందరికీ తెలుసు September మనం వచ్చింది గోవా టూరు ఫుల్లీ పెయిడ్ 3 nights 4 days మనకు వచ్చింది. 2025 May మనం టూర్ కూడా చేయబోతున్నట్టు ఆల్రెడీ బుక్స్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది సార్. ఆ విధంగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటే మనం అందరం కూడా సార్, నా టార్గెట్ ఏంటంటే
ఈ యొక్క ఇప్పుడు మనకు వచ్చింది 100 రోజులు ఉంది సార్ ఈ ఫైనాన్స్ ఇయర్ క్లోజ్ కావడానికి. ఈ రోజు తీసేస్తే మనకు ఏప్రిల్ 10వ తారీఖు లెక్కేసుకుంటే 100 రోజుల్లో మనం చేయబోయే రికార్డ్ ఏమనగా అంటే ఒక సిల్వర్ చైర్మన్, 2 బ్రాంచ్ చైర్మన్లు, 4 డిప్యూటీ చైర్మన్ కూడా చేయబోతున్నాం సార్. ఆల్రెడీ 80% అయిపోయినాయి సార్. కేవలం 20% మాత్రమే ఉంది. ఈ మంత్, నెక్స్ట్ మంత్ 3 months లో కూడా 100% 100% అయిపోతాయి సార్. నా టార్గెట్ ఒకటి సార్. నేను వచ్చింది ఈ ఫైనాన్స్ ఇయర్ లో 30 లక్షలు ఇన్కమ్ తీసుకోవాలి, యూట్యూబ్ లో నా షాప్ లో కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వాలని నా కోరిక సార్. ఇప్పటి వరకు నేను కేవలం పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని కూడా 99% లక్ష్యాన్ని చేరువయ్యాను, సాధించాను. ఇది కూడా సాధిస్తానన్న నమ్మకం, సంపూర్ణ విశ్వాసం ఉంది సార్. ఇవన్నీ కూడా మీ యొక్క సహకారము, ఈ యొక్క విలువ నిజంగానే విలువ కట్టలేను సార్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏ విధంగా అయితే మనము మన ఊర్లో కూర్చొని మనకు వచ్చింది రాయచూరు అనేది ఇంతకుముందు డిస్ట్రిక్ట్ గారు ఒక నియోజకవర్గం మాత్రమే, రిమోట్ ఏరియాలో ఉన్న ఏరియా ఇది. ఇలాంటి ఏరియాలో కూడా నెట్వర్క్ ఏ విధంగా చేయొచ్చు, నెట్వర్క్ లో ఎటువంటి అనుభవం లేకున్నా ఏ విధంగా ట్రాక్ అండ్ రోల్ గా చేయొచ్చు, ఇవన్నీ అద్భుతాలు సార్. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కేవలం నేను ఒక థాయిలాండ్ టూరు, ప్రజెంట్ ఈ ఇయర్ లో వచ్చింది దుబాయ్ టూర్ హెచ్డి ఉండడం జరిగింది. దుబాయ్ టూర్ నేను ఎలిజిబుల్ కావడం జరిగింది. అదే విధంగా రీసెంట్ గా నేను 10,50,000 స్విఫ్ట్ డిజైర్ కారు కూడా కొనడం జరిగింది కేవా ద్వారా. అదే విధంగా రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లో సోమలా దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ కేవాలో డబ్బులు సంపాదించి 322 ఎకరాలు కేవా ద్వారా నేను సంపాదించాను. అది సార్ రికార్డ్ అంటే 322 ఎకరాలు కేవా డబ్బుల ద్వారా నేను సంపాదించడం జరిగింది సార్. అది కాకుండా రీసెంట్ గా 2 ఫ్లాట్లు తీసుకున్నానండి. 2 ఫ్లాట్లు అది కూడా వచ్చింది మంచి కాస్ట్లీ ఏరియాలో. దాదాపు వచ్చింది ఫ్లాట్ యొక్క కాస్ట్ వచ్చింది 1 కోటి రూపాయలు సార్. ఇప్పుడు నా దగ్గర సూపర్ స్టాక్ పాయింట్ లో 10 లక్షల రూపాయలు 1+2 ఆఫర్ లో కూడా స్టాక్ అవైలబిలిటీ ఉంది సార్. మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను సార్, మీరందరూ కూడా చాలా ఈజీ వేలో కంపల్సరీగా మీరు ప్లాన్ చేసుకుంటే మీ అందరికీ కూడా నేను తోడు నీడగా నేను ఉంటాను, నేను సహకరిస్తాను, కోఆపరేట్ చేస్తాను, సరైన గైడెన్స్ ఇస్తాను. అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం. మీరు చాలా ఈజీ వేలో సక్సెస్ సార్. నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేక, ఎవరి మీద డిపెండ్ అయ్యి నాకు ఇంత టైం పట్టింది. నేను పడిన 8 సంవత్సరాల కష్టంలో మీరు కేవలం ఈ 100 days మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక టార్గెట్ అనేది మీరు అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ టార్గెట్ ఏమనగా ఇప్పుడు మీరు ఉన్న స్టేజ్ ఏంటి, మీరు ఈ 3 నెలల్లో మీరు ఏం చేయబోతారని ఒక దశను మనం ఏదో నిర్ణయించుకున్నాం. అది ఏ విధంగా అంటే మనం చేయాల్సిన విషయం సార్ ఒకటి చెప్తాను సార్. నా ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలా, దానికి చాలా ఈజీ వే సార్. మీరేం పెద్దగా కష్టపడిన అవసరం లేదు. కేవలం ఒకటి చేయాలనే తపన మీలో ఉంటే ఖచ్చితంగా అకౌంట్ తీసితే కేవలం 4 కోట్ల పాయింట్, 4 కోట్ల బిజినెస్ పాయింట్ మ్యాచ్ అయితే మీ అందరికీ కూడా సెల్ఫ్ చేసే వాళ్ళకు మీరు ఎక్కడో పరిగెత్తిన అవసరం లేదు సార్. కేవలం ఒక నియోజకవర్గ రేటుకు తీసుకుంటే 400 టీంలో 1,00,000 మందిని, బి టీమ్ లో 1,00,000 మందిని పాయింట్ చేస్తే మీరు 1 కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. వర్గ పరిధిలో లేదా మండల పరిధిలో ఏ టీమ్ లో 40 మందిని, బి టీమ్ లో 40 మంది చేస్తే ఈజీగా మీరు 1 కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే విధంగా హెల్త్ కిట్ ద్వారా వెళ్ళే వాళ్ళందరూ కూడా మీరు ఏ టీమ్ లో 16,000 కిట్లు, బి టీమ్ లో 16,000 కిట్లు తీసుకుంటే 1 కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే విధంగా హైడ్రోజన్ వాటర్ బాటిల్ ఎవరైతే అమ్ముతున్నారో అందరూ కూడా సెల్ 10,000 బిజినెస్ పాయింట్ చేసే అందరూ కూడా కేవలం 4,000 మందిని మీరు ప్లాన్ చేసుకుంటే 1 కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. అలా కాదనుకుంటే మనకి ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ట్ జనరేషన్ ఐనేజర్ మిషన్ అమ్ముతున్నారు కాబట్టి సెల్ఫ్ 1,00,000 బిజినెస్ పాయింట్ చేసే ఏ టీమ్ లో 400 మంది, బి టీమ్ లో 400 మంది మీరు చేసుకుంటే ఈజీగా ప్రతి ఒక్కరు కూడా 1 కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. కాబట్టి నేను చెప్తున్నాను సార్ ఒకటి చేయాలనే తపన, కోరిక మీలో ఉంటే, దృఢ సంకల్పం అయితే జూమ్ మీటింగ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి. డైలీ టార్గెట్ పెట్టుకోండి, వీక్లీ టార్గెట్ పెట్టుకోండి, మంత్లీ టార్గెట్ పెట్టుకోండి, ఇయర్లీ టార్గెట్ పెట్టుకోండి, మెడికల్ క్యాంప్, స్టాక్ పాయింట్ మీటింగ్ పెట్టండి. ఎవరి 6 నెలలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, లీడర్స్ ట్రైనింగ్ బూట్ క్యాంప్ లాగా లీడర్స్ మీటింగ్ పెట్టండి, హోమ్ మీటింగ్లు పెట్టండి, టెస్టిమోనియల్స్ ఇవ్వండి, డెమోస్ ఇవ్వండి, కేబోబీ మీటింగ్ కంపెనీ సార్ అని చెప్తున్నా సార్. నేను చైర్మన్ అయినా కూడా ఒక సింగిల్ ఎంపీ కూడా డబ్బులు వచ్చేది కంపెనీ. ఇప్పుడు మీరు మీటింగ్ 100 మంది, 80 నుంచి 90 మంది మీరు ప్లాన్ చేసుకుంటే కంపెనీ 6,000 డబ్బులు కూడా ఇస్తుంది. అప్పట్లో డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చింది మన ప్రతి ఒక్క పిన్ కోడ్ నెంబర్ కూడా కేవలం 30,000 రూపాయలతో స్టాక్ ఫండ్ కూడా మనం ఇస్తున్నాం. గతంలో వచ్చింది 1,50,000 వచ్చింది స్టాక్ ఫండ్ ఇచ్చేవాళ్ళం. నేను డైరెక్టర్ అయినప్పుడు 12,40,000 బిజినెస్ పాయింట్ ఉంటే ఇప్పుడు మీకు వచ్చింది 6,40,000 బిజినెస్ పాయింట్లే. అప్పుడు వచ్చింది స్టాక్ పాయింట్ అవైలబిలిటీ లేదు, ఇప్పుడు స్టాక్ పాయింట్ అవైలబిలిటీ ఉంది. చెయ్యి కలపండి, కదం దొక్కండి. ఖచ్చితంగా చేయాలనే తపన మీకులో ఉంటే చేయి కలుపుతుంటే చాలా ఈజీగా మనం సక్సెస్ కావచ్చు సార్.
మీకు ఖచ్చితంగా ఉండాల్సింది కోరిక ఉండాలి, ఓపిక ఉండాలి. అందరికీ కూడా సార్ కోరిక ఉంటుంది, తీరిక ఉంటుంది, ఓపిక ఉండదు సార్. ఎవరైతే ఓపిక తీరిక ఉండి అదేవిధంగా కనపడాలి, వినపడాలి, నిలబడాలి, ఈ 6 మీ మైండ్ లో ఉంటే 100కి 100 సక్సెస్ అయినట్టు సార్. చేయాలనే తపన మీలో ఉంటే నాతో చేయగలిగితే లక్ష్యాన్ని మరింత సులభతరంగా నేను మీకు వస్తాను సార్. ఇప్పుడు నేను చేసిన సక్సెస్ లో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా మీ ముందు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. నేను అనంతపురం ట్రైనింగ్ వెళ్తున్నప్పుడు రాయచోటు నుంచి అనంతపురం అప్ అండ్ డౌన్ జర్నీలో కదిరిలో మనం మళ్ళీ సెకండ్ బస్ ఎక్కాలి సార్. అక్కడ 6 గంటల 50 నిమిషాలు ఏంటంటే కదిరి నుంచి రాయచోటికి బస్సులు ఉండవు సార్. ఒక రోజు వచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు బస్సు మించుకోవడం జరిగింది. ఆ రోజు నరకం సార్, దోమలు కొడతా బస్ స్టాండ్ లో పనుకోవడం జరిగింది. ఆ రోజు నేను బాధపడ్డాను. ఆ రోజు బాధపడి ఒకటి అనుకున్నాను, ఈ రోజు నేను బాధపడతానంటే రాబోయే రోజుల్లో నేను వచ్చింది సుఖపడతానని అన్నాను సార్. అదే విధంగా నేను అనుభవిస్తున్నాను. అదే విధంగా ఇంకోటి మధురాతి గుప్తి రాయచోటు నుంచి ఒంగోలుకు అప్ అండ్ డౌన్ 700 కిలోమీటర్లు 24 గంటలు అప్ అండ్ డౌన్ చేసుకొని ఒక లీడర్ మీటింగ్ చేసుకొని భయంకరమైన వర్షం సార్. అదే విధంగా వచ్చింది వెదురుగాలలో, చలిలో వచ్చింది, 2 వీలర్లో కూడా జరిగింది. ఇది కూడా చాలా ఆ రోజు డిసైడ్ చేసుకోవడం జరిగింది సార్. నేను ఖచ్చితంగా వచ్చింది కారు కొనాలి, కార్లో వెళ్ళాలని. తర్వాత 3వ చేదుకు జ్ఞాపకం ఏమనగా నేను జూలై 14, 2022 సంవత్సరంలో మనకు నేను మదనపల్లిలో మీటింగ్ వెళ్తూ ఉంటే కారు భారీ యాక్సిడెంట్ సార్. ఆ రోజు వచ్చింది కారు యాక్సిడెంట్ ఉన్నా కూడా నాకు ఒకటే లక్ష్యం, కారు పక్కన పెట్టేసి మీటింగ్ చేయాలని మీటింగ్కి వెళ్ళి తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి తర్వాత వచ్చి మొత్తం అంతా కేసు బుక్ చేసుకొని తర్వాత అన్ని ప్లాన్ చేసుకొని డెడికేషన్ తో పనిచేశాను సార్. ఎక్కడ ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. అదే విధంగా కొంతమంది స్వార్థ పురుషులు స్వలాభం కోసం నా టీం సభ్యులు కొందరు నన్ను చెడుగా అపార్థం చేసుకొని నేను ఏదైతే చెప్పానో ఆ విషయాన్ని టీం సభ్యులకు తెలియజేయకుండా కొద్దిగా మిస్గైడెన్స్ చేశారు సార్. వీళ్ళందరూ కూడా ఒకటే చేసుకోండి, నేను ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను. ఎవరికి 100కి 100 తెలిసి గానీ తెలియగానే తప్పు చేయను. నాతో కదం దొక్కండి, లక్ష్యాన్ని మనం నిర్ణయించుకోండి, ఖచ్చితంగా మనం విజేతలు అవుతాం. జై కేవా, జై కేవా, జై కరణ్ గోయల్, మై లవ్లీ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.kevaind.org.